మీకు సీతాదేవిని చూపిస్తాను. హ్మ్. సీతాదేవిది ఆవిడ అద్భుతంగా జానకుడి దగ్గర పెరిగి వచ్చి కష్టాల్లో టాలరెన్స్ రాముడితోటి అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఏం కనిపించిందండి మీకు? ఓపిక. భరించింది. డబ్బును చూసిందా? ఆర్థికమైన దెబ్బకు లొంగిపోయిందా? లొంగిపోలా. ఎక్కడి దాకా వెళ్ళింది? అడవిల్లోకి వెళ్ళింది. ఆయనతో పాటు అలుములు ఆకులు తిని ఉండింది. ఆమె ఏమైనా కంప్లైంట్ చేసిందా? వదిలిపెట్టి వెళ్ళిందా జీవితాన్ని? నేను నీ దగ్గర ఉండను, నేను మా అమ్మగారింటికి పోతా, మా నాన్న రాజు, నీకు రాజ్యం ఇయ్యని అన్నారు అని వెళ్ళిందా? వెళ్ళలా. ఆర్థికంగా దెబ్బ కొడితే మనిషి లొంగదు. ఎందుకు? తనకి అది ఇంపార్టెంట్ కాదు. రెండోది, వెనక్కొచ్చిన తర్వాత ఎప్పుడైతే తనను అగ్ని పరీక్ష చేయమన్నాడో ఆ రోజు ఆ అగ్ని పరీక్ష చేసేటప్పుడు కూడా ఏమనుకుంది? పోనీలే, నా భర్త లోకాన్ని ఏలేవాడు, సరేలే ఆయన మాట. అక్కడ పీక్స్ టాలరెన్స్ అది భరించింది. అయినా కూడా వచ్చి ఉంటున్నప్పుడు ఎవడో ఒక తాగుబోతు వెదవా, ఎవడో ఒక మాట గురించి చెప్తున్నా. ఇప్పుడు ఆ మాట అని అప్పుడు వాగింది, ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ కమెంట్స్ పెడుతుంటారు, ట్రోలింగ్ చేస్తుంటారు. అవి అప్పుడు చేసే రకమైన పాతకాలంలో ట్రోలింగ్ ఏంటంటే అదే నోటికి వచ్చినట్టు వాగటం. ఆ చేస్తే తీసుకెళ్ళి రాముడు ఏం చేశాడు తెలుసా? శీలాన్ని శంకించి వాడికి ఎవడికో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఏం చేశాడు? అడవిలోకి పంపాడు. ఇవన్నీ భరించి పిల్లలకు మళ్ళీ జన్మనిచ్చింది. కానీ అయినా కూడా మళ్ళీ ఆమెకి ఇలా ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ ఎప్పుడైతే జరిగిందో భరించలేక భూమాత కూడా బద్దలు కొట్టుకొని సీతాదేవి ఎక్కడికి వెళ్ళింది? అగాధానికి వెళ్ళిపోయింది. స్త్రీ క్యారెక్టర్ అసాసినేషన్ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్. ఆర్థికంగా డబ్బు లేకపోయినా బ్రతికిన వాళ్ళని చూసాము. ఏ భర్త అయినా, పరాయి మగవాడైనా, ఇంకెవరైనా కానీ ఎప్పుడైతే నీ మీద బాడీ పరంగా కానీ నిన్ను అసభ్యకరంగా కానీ చిత్రీకరించి చూపించినప్పుడు తట్టుకోలేని పరిస్థితి. అందుకే మగవాడికి అలుసైపోయింది ఆడది. ఆ విషయంలో ధీటుగా సమానంగా పనిచేస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు, అన్ని రంగాలు ఉన్నారు కదా అని ఒకవేళ వచ్చి పరిగెడదామని వచ్చిన బరితెగించారనే మాటలు